అండి ఈ వీడియోలో 8051 మైక్రో కంట్రోలర్లోని ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అంటే ఫ్లాగ్స్ యొక్క కండిషన్ ఎలా ఉంటుంది అనేది దాని మీద చూద్దామండి. షో ద స్టేటస్ ఆఫ్ ద CY అంటే క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అండ్ ప్యారిటీ ఫ్లాగ్స్ ఆఫ్టర్ ఎడిషన్ ఆఫ్ 9CH అండ్ 64H ఇన్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మనకి ఇచ్చేసారు ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోయినా మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారు, మూవ్ ఏ కామా హ్యాష్ అంటే ఇక్కడ మనకి యాడ్ చేయాల్సింది ఏంటి 9CH అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ 64 యాడ్ చేయాల్సింది 9Cని అలానే 64ని యాడ్ చేయాలి. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఇచ్చేసారు, మీకు ఇవ్వకపోయినా మీరు రాసుకోవచ్చు, బట్ ఇచ్చారు కాబట్టి మూవ్ ఏ కామా హ్యాష్ 9CH. నెక్స్ట్ యాడ్ ఏ కామా హ్యాష్ 64H అంటే ఏంటి మీనింగ్, అక్యుములేటర్లోకి 9CH అనే డేటాని మూవ్ చేసాము. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ డైరెక్ట్గా రాశారు ఏంటి, యాడ్ ఏ కామా హ్యాష్ 64H మీనింగ్ ఏంటి, అక్యుములేటర్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని అలానే ఈ 64 అనే 8-బిట్ డేటాని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఈ అక్యుములేటర్లో స్టోర్ చేయాలి అని మీనింగ్. ఓకే, ఈ మన ఏలో ఎంత ఉంది 9C ఉంది కదా, అంటే ఇప్పుడు ఈ 9Cని 64ని యాడ్ చేయండి. మనకు హెచ్ అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ కాబట్టి 9కి కోడ్ ఎంత 1001, సి అంటే 12 కదా, 12కి కోడ్ 1100. నెక్స్ట్ 6కి బైనరీ కోడ్ ఎంత 0110, 4కి బైనరీ కోడ్ 0100. ఇప్పుడు వీటికి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. 0 + 0 0, 0 + 0 0. నెక్స్ట్ 1 + 1 ఏమవుతుంది 0 క్యారీ 1. నెక్స్ట్ మళ్ళీ 1 + 1 0 క్యారీ 1, 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 1 + 1 0 క్యారీ 1. ఇది మీకు రిజల్ట్. అంటే మనకి ఇప్పుడు ఇది కదా రిజల్ట్. ఆ రిజల్ట్లో మనకి ఏ ఫ్లాగ్స్ యొక్క స్టేటస్ తెలియాలి, క్యారీ ఫ్లాగ్ యొక్క స్టేటస్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అలానే ప్యారిటీ ఫ్లాగ్ యొక్క స్టేటస్ తెలియాలి. మనకి క్యారీ ఫ్లాగ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ అంతా ఎడిషన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత క్యారీ అనేది వస్తే క్యారీ = 1 అంటే సెట్ అయినట్టు. ఇక్కడ రాసాం చూడండి, క్యారీ వచ్చిందిగా మనకి లాస్ట్ బిట్ చూడండి, 1 + 1 అంటే 0 క్యారీ 1 కదా, క్యారీ = 1 సిన్స్ దెర్ ఈజ్ ఏ క్యారీ బియాండ్ ద D7 బిట్. ఇక్కడ 1 వచ్చింది అని మీనింగ్. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ = 1. ఆక్సిలరీ క్యారీ అంటే ఏంటి, మనకి నిబుల్స్ ఉన్నాయి కదా, నిబుల్స్ అంటే 4 బిట్స్ అండి. ఈ నిబుల్ రెండు యాడ్ చేసినప్పుడు ఈ 4th బిట్ ఏదైతే ఉందో ఆ 4th బిట్ని యాడ్ చేసినప్పుడు క్యారీ అనేది 5th బిట్లో ప్రజెంట్ అయితే మనకి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు. ఈ 4th బిట్లో ఏముంది 1 + 1 0, క్యారీ అనేది 5th బిట్కి వచ్చిందిగా, అంటే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయింది. ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ = 1 సిన్స్ దెర్ ఈజ్ ఏ క్యారీ ఫ్రమ్ ద D3 టు ద D4 బిట్. నెక్స్ట్ P = 0 అంటే ప్యారిటీ ఫ్లాగ్. ప్యారిటీ ఫ్లాగ్ అనేది ఏం రాసాము 0 రాసాం. ఎందుకు 0 రాసాం అంటే ప్యారిటీ ఫ్లాగ్ అనేది ఏంటి రీసెట్ అయినట్టు, సెట్ అవ్వలేదు. ఎందుకు రీసెట్ అయిందంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి రిజల్ట్లో. ఓకే, రిజల్ట్లో ఏముండాలి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. ఈ క్యారీ మనకి ఇక్కడ అన్నీ ఏమున్నాయి జీరోసే ఉన్నాయి, ఇక్కడ వన్స్ అనేవి లేదు కాబట్టి ప్యారిటీ ఫ్లాగ్ అనేది రీసెట్. సిన్స్ ద అక్యుములేటర్ హ్యాస్ అన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్, ఇట్ హ్యాస్ 0 వన్స్. అసలు వన్స్ అనేవి లేవు కదా, ఆ వన్స్ అనేవి ఉండి ఈవెన్ నెంబర్స్ ఉంటే మనకి ప్యారిటీ ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు, బట్ అట్లా లేదు కాబట్టి ప్యారిటీ ఫ్లాగ్ అనేది 0. మ్యాక్సిమం 3 మార్క్స్కి అడగొచ్చండి డిప్లొమా వాళ్ళకైతే. ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.